నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం బాల్యం బానిస. ప్రస్తుతం కాలానుగుణంగా మార్పు వచ్చింది. అది టెక్నాలజీ పరంగా. ఆ టెక్నాలజీని వినియోగించుకుంటే ముందుకు నడుస్తారు. టెక్నాలజీ వినియోగించకపోతే వాళ్ళ పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. కానీ నేడు తల్లిదండ్రులు చిన్నపిల్లలకు, స్కూలుకు వెళ్ళని పిల్లలకు సెల్లును చూపిస్తూ మెరుగంగా చూసుకుంటూ ఉన్నారు. ఈ సెల్లు వాళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళ పనులు జరగవనో, ఈ సెల్లులు వాళ్ళ మొఖాన పడగొడితే వాళ్ళ పనులు జరుగుతాయనో చిన్న పాయింట్తో సెల్లు వాళ్ళ మొఖాన కొడుతూ ఉన్నారు. సెల్ వాళ్ళ మొఖాన కొడితే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా కొనసాగుతుంది, సెల్ వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనే ఇంకిత జ్ఞానం కూడా నేటి తల్లిదండ్రులకు లేదు. కేవలం వారి మనశ్శాంతి కోసం, పిల్లల నుంచి తప్పించుకునే ప్రయత్నం కోసం సెల్లు పిల్లలకి ఇస్తే మనం మనశ్శాంతిగా ఉండొచ్చు అనుకుంటున్నారు. భవిష్యత్తు మనశ్శాంతి తల్లిదండ్రులకు ఉండదు, పిల్లలకు ఉండదు. ఇది గమనించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారా? తల్లిదండ్రులది తప్పే, పిల్లలది కాదు అనే దానికోసమే నేను ఈ సెల్ ఉపయోగం, ఆ కవిత ఏదో ఏఐ ఉపయోగించుకుంటున్నా, ఏఐ మనకు సహకారం అందిస్తుందో, ఏఐ ఈ విషయంలో మంచి కోణంలో ఉపయోగించుకున్నా, అయితే భాష అయినా టెక్నాలజీ అయినా ఒక్కటే నీతి రీతి. ఇది నా కవిత. చూడండి ఇలా. బాల్యం బానిస భవిష్యతయటో, బాల్యం బానిస భవిష్యతయటో, నాడు బాల్యంలో పెద్ద బాల శిక్ష, నేడు వరులను నాడులను మెదడును నాశనం చేసే సెల్ఫీనే. చలో చలో అంటూ చిన్న పిల్లలకు ఇదే ఆకాంక్ష, పిల్లవాడు పాలు తాగకుంటే సెల్ను తాకనిస్తే